శ్రీకాకుళం జిల్లా బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ టీచర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు విద్యార్థులు ఆమెకు కాళ్ళు పడుతున్నట్టు ఒక వీడియో వైరల్గా మారింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. పిల్లలకు చదువు నేర్పించాల్సిన టీచర్ కాళ్ళు పట్టించుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. కాలు బెణికి కింద పడిపోయానని, దాంతో పిల్లలు వచ్చి సాయం చేశారంటూ ఆ టీచర్ సమర్థించుకుంటోంది. శ్రీకాకుళం జిల్లా బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ టీచర్ ఇద్దరు విద్యార్థుల చేత కాళ్ళు పట్టించుకున్నటువంటి వీడియో వైరల్గా మారింది. దీనిపై పేరెంట్స్ తర్వాత స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువు నేర్పించాల్సినటువంటి టీచర్ ఇట్లా విద్యార్థులతో చాకరీ చేయించుకుంటోంది, కాళ్ళు పట్టించుకుంటోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన కాలు బెనికి కింద పడిపోయాను, అందుకనే ఆ విద్యార్థుల్ని సాయం కోసం వాళ్ళు వచ్చారు అని ఆ టీచర్ సమర్థించుకుంటుంది. దీనిపైన ఉన్నతాధికారులు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేశారు. మనం చూస్తున్న విజువల్స్ శ్రీకాకుళం జిల్లా బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలోనివి. అక్కడ ఉన్నటువంటి టీచర్ విద్యార్థుల చేత కాళ్ళు పట్టించుకున్నటువంటి ఆ వీడియో వైరల్గా మారింది. దీంతో విద్యార్థుల పేరెంట్స్ ఆ పాఠశాలలో గురుకుల పాఠశాలలో చదివిస్తున్నటువంటి ఆ స్టూడెంట్స్ పేరెంట్స్ అందరూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లల్ని చదువు చెప్పిస్తామని, అంటే చదువుకోవాలని గిరిజనాశ్రమ పాఠశాలకు పంపిస్తే ఈ రకంగా వాళ్ళ చేత చాకరీ చేయించుకుంటుంది, వాళ్ళ చేత కాళ్ళు పట్టించుకుంటుంది అంటూ స్థానికులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కాళ్ళు బెనికి కింద పడిపోయాను, అందుకని ఆ విద్యార్థులు సాయంగా వచ్చి కాళ్ళు పట్టారు అంటూ ఆ టీచర్ సమర్థించుకుంటుంది. ఈ వీడియో బయటకు రావడంతో విద్యాశాఖ అధికారులు రియాక్ట్ అయ్యారు. ఎందుకు ఈ రకంగా విద్యార్థుల చేత కాళ్ళు పట్టించుకున్నారు మీరు అంటూ షోకాజ్ నోటీసులు ఆ టీచర్కు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ టీచర్ అరాచకం వెలుగులోకి వచ్చింది. మనం చూస్తున్నాం విజువల్లో ఇద్దరు విద్యార్థులు టీచర్ కుర్చీలో కూర్చొని తాపీగా ఫోన్ మాట్లాడుతున్నటువంటి ఆ టీచర్ విజువల్ మనం చూస్తున్నాం. టీచర్ అట్లా కూర్చునగా ఇద్దరు విద్యార్థులు ఆ టీచర్కి చెరొక వైపు ఉండి ఆ టీచర్ కాళ్ళు పడుతూ ఉన్నారు. సో దీని పట్ల ఈ వీడియో బయటకు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, స్థానికులు కావచ్చు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీచర్ వైఖరి పైన. టీచర్ మనం చూడొచ్చు, చాలా తాపీగా ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ ఇద్దరు పిల్లలు మాత్రం ఆ టీచర్కి కాళ్ళు పడుతున్నారు. సో అయితే కాలు బెనికి కింద పడిపోయాను, అందుకని నేను రిలాక్స్ కావడం అంటే సాయంగా వాళ్ళు వచ్చి నా కాళ్ళు పడుతున్నారు అంటూ టీచర్ సమర్థించుకుంది. కానీ ఎప్పుడైతే ఈ వీడియో బయటకు వచ్చిందో విద్యాశాఖ అధికారులు రియాక్ట్ అయ్యారు, స్పందించారు. దీని పట్ల, ఈ వీడియో పట్ల, ఈ ఘటన పట్ల స్పందించారు. టీచర్కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సో విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా ఒక రకమైనటువంటి అనుమానాలు ఇవన్నీ కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎంతో కష్టపడి తమ పిల్లల్ని అక్కడ చదివించి గురుకులాల్లో జాయిన్ చేశాము, వాళ్ళు ఉన్నత చదువులు చదువుతారు, లేకపోతే వాళ్ళు ఒక మంచి నాణ్యమైన చదువుకుంటారనుకుంటే ఈ రకంగా టీచర్స్ వాళ్ళని పని మనుషుల్లాగా చూస్తున్నారు, తమ కాళ్ళు పట్టించుకుంటున్నారంటూ విద్యార్థుల పేరెంట్స్ నుంచి తీవ్రంగా ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది. సో కాళ్ళు బెనికి కింద పడ్డాను కాబట్టి సాయం కోసం ఆ విద్యార్థులు వచ్చారంటూ టీచర్ అయితే సమర్థించుకుంటుంది ప్రస్తుతానికి. సో మరి విద్యాశాఖ అధికారులు దీనిపైన పూర్తిగా ఎట్లా విచారణ చేయబోతున్నారో, ఈ ఘటన పట్ల ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారో చూడాలి. మా ప్రతినిధి షణ్ముఖ్ మరింత సమాచారం ఇస్తారు. రైట్ షణ్ముఖ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఘటన ఏదైతే ఉందో విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఆ వార్తని, ఆ ఫోటోని చూసిన వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే విద్యాశాఖ అధికారులు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. ఇప్పటికే షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ షోకాజ్ నోటీసులు జారీ చేసిన తర్వాత ఆమె ఎలా రెస్పాండ్ అవుతుంది? ఆమె అయితే అఫీషియల్ గా ఎలాగో రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఆమె మామూలుగా చెప్తున్న విషయం ఏంటంటే కాలు బెనికి కింద పడిపోవడం కారణంగా కాలు బెనికింది, దీంతో
పిల్లలు వచ్చి నాకు సాయం చేశారు అంతే తప్ప నేను వాళ్ళతో ఏ సేవలు చేయించుకోలేదని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన విచారణ చేసిన తర్వాత ఆ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అందులో ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉందా, కాలు వెనకడం నిజమేనా లేకపోతే ఇంకేమైనా వేరే కారణాలు ఉన్నాయా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు సత్రాలు ఏవైతే ఉండేవో, గురువులు పాఠాలు చెప్పేవారు, వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు పెట్టేవారు, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించేవారు. కల్పించిన తర్వాత ఆ గురువులకు కూడా వీళ్ళు సేవలు చేసేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి పిల్లలు స్వయంగా వాళ్ళు కాలు పట్టేటటువంటి ప్రయత్నం చేసినా కానీ అలాంటి దాన్ని ఖచ్చితంగా టీచర్స్ అనేవి వారించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు కాలు బెనికిందంటే నా బాధ ఏదో నేను పడతాను తప్ప పిల్లలు ఇలాంటివి పిల్లల నుంచి ఎంకరేజ్ చేయకూడదని చెప్పేసి కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత టీచర్ పైన ఉంది. మరి విద్యాశాఖ అధికారులు ఎలా రెస్పాండ్ అవుతారు, ఏం చేస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆ టీచర్ అయితే మాత్రం లీవ్ లో ఉన్నారు. హెల్త్ బాగాలేదు కాబట్టి హెల్త్ బాగాలేదని చెప్పి లీవ్ లో ప్రెజెంట్ ఆమె ఉన్నారు. ప్రెజెంట్ ఎవరితోనూ కూడా అందుబాటులో లేరు. మనం కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసాం. ఆమె అయితే మాత్రం అందుబాటులోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్.